శ్రీ 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 రాహుల్ ఫేక్ గాంధీ గారిని నేను అడుగుతున్నా. నరేందర్ సరెండర్ అని చెప్పి నువ్వు మాట్లాడినావు కదా, ఈడికొచ్చి శిక్షణా శిబిరంలో కూడా మాట్లాడినావు కదా, మళ్ళీ నీ కుటుంబం ఏడేడ కాంప్రమైజ్ అయిందో కూడా చరిత్ర మాట్లాడాలి కదా. యుఎన్ఎస్సి సీట్ ఎందుకు కాంప్రమైజ్ అయ్యిండు 1950లా? ఎవడు సరెండర్ అయ్యిండు అమెరికాకి? 1954లా టిబెట్ చైనా భూభాగం అని ఎందుకు ఒప్పుకున్నాడు? ఎడ్వినా చెప్పిందా, లేకపోతే నడిముక్కోళ్ళంతా నచ్చిర్రా? ఓడరా ఇప్పుడు సరెండర్ అయినోడు. ఇవన్నీ క్లాసిఫై చేసి మాట్లాడదామా? కచ్చతీవు 1974లా తమిళ్ శ్రీలంకకి ఓడిమన్నాడు రాబాయ్ మిమ్మల్ని. ఐఎన్ఎస్ విక్రాంతిని పిక్నిక్ ఎందుకు వాడిర్రండి? ఎవడు కాంప్రమైజ్ అయ్యిండండి? సుపుత్రులు, వారసులు, భావి ప్రధానులు కాంగ్రెస్ పార్టీకి. మీ హయాంలా బీహార్ ఎలక్షన్ ఫండు ఏఐ సుమిట్ అయినప్పుడు మొన్న బట్టలిప్పుకొని నంగానాథ్ చేసిరు చూడు కాంగ్రెస్ వాళ్ళు, ఆ ప్రొటెస్ట్లకు ఫండ్ చేసిరట. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. గౌరవనీయ పెద్దలు, పూజ్యులు, వయసులో పెద్దోడు కదా, వయసులో పెద్దోడివి కదా, శ్రీ 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 రాహుల్ ఫేక్ గాంధీ గారిని నేను అడుగుతున్నా. ఏందనంటే నరేందర్ సరెండర్ అని చెప్పి నువ్వు మాట్లాడినావు కదా, ఈడికొచ్చి శిక్షణా శిబిరంలో కూడా మాట్లాడినావు కదా, మళ్ళీ నీ కుటుంబం ఏడేడ కాంప్రమైజ్ అయిందో కూడా చరిత్ర మాట్లాడాలి కదా. నేను మాట్లాడతా. మీ ముత్తాత పూలు వాళ్ళ చాచా, అనగా మా పూలు వాళ్ళ చాచా యుఎన్ఎస్సి సీట్ ఎందుకు కాంప్రమైజ్ అయ్యిండు 1950లా? ఎవడు సరెండర్ అయ్యిండు అమెరికాకి? చైనాకి ఎవడు సరెండర్ అయ్యిండు? ఆ చైనా నడిముక్కులతో ఏం ప్రేమనో నాకు అర్థం కాదు. 1954లా టిబెట్ చైనా భూభాగం అని ఎందుకు ఒప్పుకున్నాడు? ఎందుకు కాంప్రమైజ్ అయ్యిండు? ఎడ్వినా చెప్పిందా, లేకపోతే నడిముక్కోళ్ళంతా నచ్చిర్రా? 1962 వార్లా ఇంటెలిజెన్స్ వార్నింగ్లు ఇచ్చినా కానీ భారత్ని ఒక ఓటమి వైపు తీసుకుపోయినా మింగుకుంటున్నాడు. ఓడరా ఇప్పుడు సరెండర్ అయినోడు. ఇవన్నీ క్లాసిఫై చేసి మాట్లాడదామా అని అంటున్నా. ఈడు కాగలే మీ కుటుంబాన్ని. ఇందిరాగాంధీ గారి కాడికి వద్దాం. సిఐఏ ఫండింగ్ కేజీబీ సూట్ కేస్ మనీ అని చెప్పి అలిగేషన్స్ ఉన్నాయా లేవా? ఇవన్నీ సిఐఏ సీక్రెట్ ఫైల్స్లలో రివీల్ అయినాయా లేవా? నేను నరావనే మాట్లాడినప్పుడు పెట్టినా లేదా? సరే, ఇది పోనీ ఆరోపణలు అనుకుందాం. చలో, మీకు నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నా. అమెరికా వాడు మీ మీద దుమ్మెత్తి పోసిండని అనుకుందాం. కచ్చతీవు 1974లా తమిళ్ శ్రీలంకకి ఓడిమన్నాడు రాబాయ్ మిమ్మల్ని. ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఆఫ్టర్ ఆల్ శ్రీలంకతో కాంప్రమైజ్ అయ్యారు అర్రా మీరు? నాకు అర్థం కాదు కానీ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారు దీని మీద ఏం మాట్లాడతారండి? సెక్యూరిటీ డెసిషన్స్, న్యూక్లియర్ మాట్లాడదామా? దాని మీద న్యూక్లియర్ ఈ బాంబుల మీద ఎక్సెట్రా మాట్లాడదామా? ఏమేమి జరిగినాయి మొత్తం. ఇప్పుడు జర మీ నాన్నగారి దగ్గరికి వద్దామండి, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి దగ్గరికి. బొఫోర్స్ డీల్ ఆరోపణలు ఏందండి? సరే, బొఫోర్స్ డీల్ చేసే పక్కకు పెడదాం, అది కూడా మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తా. మళ్ళా యూనియన్ కార్బైడ్ కేసులా వారెన్ హండర్సన్ గారిని దేశం వదిలేటట్టు ఉరికిపిచ్చింది మీ కుటుంబం, మీ నాన్నగారు ఉన్న హయాంలోనే కదండి. ఎందుకండి? ఎవరితో కాంప్రమైజ్ అయ్యారండి? ఎందుకండి మనకి డప్పిలు కొట్టినాయి కింద డబడబడబడబడమని? ఓడండి ఇప్పుడు ఈ ఫారెన్ మిడిల్ మ్యాన్ ఎవరండి? ప్రధానమంత్రి కదండి డిఫెన్స్ తీసుకోవాల్సింది. ఐఎన్ఎస్ విక్రాంతిని పిక్నిక్ ఎందుకు వాడిర్రండి? ఎవడు కాంప్రమైజ్ అయ్యిండండి? జవాబు ఉందా అండి కాంగ్రెస్ దగ్గర? అడగలేకనా, లేకపోతే మాకు అడగ రాకనా? మీ తల్లిగారి దగ్గరికి వద్దాం, సోనియా గాంధీ గారి దగ్గరికి. ఏ హోదాతో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కంటే పెద్దగా అయిందండి? ఏ హోదాతో అని నేను అడుగుతున్నా. నేషనల్ హెరాల్డ్ కేసులో మీ ఆరోపణలు లేవా? ఫారిన్ లింక్స్లా చైనాతో ఎంఓయూ లేంది, సోరోస్తో కనెక్షన్ లేంది, ఈ సీరియస్ కన్సర్న్స్ ఏంది? దీని మీద మాట్లాడదామా? అదంతా ఎందుకండి? సుపుత్రులు, వారసులు, భావి ప్రధానులు కాంగ్రెస్ పార్టీకి. మీ హయాంలా బీహార్ ఎలక్షన్ ఫండు ఏఐ సుమిట్ అయినప్పుడు మొన్న బట్టలిప్పుకొని నంగానాథ్ చేసిరు చూడు కాంగ్రెస్ వాళ్ళు, ఆ ప్రొటెస్ట్లకు ఫండ్ చేసిరట. ఒక సిట్టు పెట్టి వీళ్ళని సిట్టు చేస్తే మొత్తం సినిమా సితారా బయటపడుతున్నదట. ఏమైంది గిరీషు అని చెప్పి చూస్తే, అగో ఇలా చక్కదనం చూడు. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఎవడైతే అరెస్ట్ అయిన ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళకి లింక్ అయిందట. ఏఐ సమిట్ జరుగుతుంటే భారత్ ఇజ్జత్ తీసింది మీరు, భారత్ని కాంప్రమైజ్ చేసింది మీరు, మీ కుటుంబం. అందుకే కాంగ్రెస్ ఈయన చరిత్ర మీది. అకౌంట్స్ ఎగ్జామిన్ చేసి అదంతా చేస్తే ఈ చక్కదనాలను అరెస్ట్ చేసిరట. వీళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళుగా ఇప్పటిదాకా 11 మంది ఇండివిజువల్ని అరెస్ట్ చేసిరట. ఉదయ్ భాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ యూత్ కాంగ్రెస్, శ్రీకృష్ణ హరి, నేషనల్ సెక్రటరీ. మళ్ళీ ఈ యూత్ వింగులల్లా బూతులు కనిపిస్తుంటే దేశం మళ్ళీ నాకు ఏం మాట్లాడతారండి? ఇంకా దరిద్రం ఉన్నది మన దేశంలో. అందుకే నేను 0.5 వార్ అన్న, ఇప్పుడు ఆ 0.5 వార్కి వస్తున్నా.
తమిళనాడులో వెంకటప్ప రామస్వామి అని ఉన్న ప్రజలకు మనం రాముడిని చరిత్రే మరిపించేయచ్చు అని చెప్పి డిఎంకే వాడు మాట్లాడలే. సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పి మాట్లాడలే. ఇగో ఈ విశ్వరూపమా, ఈ విశ్వరూపం దశావతారం. అతి పెళ్లి కొడుక్కి బొబ్బొబ్బురి ఉంటాడు కదా, మోకాలు మడత పెట్టుకొని, అట్లనే మడత పెట్టుకోను. ఏమని అన్నాడు? రేపిస్టులను బ్లేమ్ చేయొద్దట. మహాభారత ఈ రేపిస్టులను ఎంకరేజ్ చేస్తుందట. కమల్ హాసన్ 0.5 వార్ ఊకేనే లేదు, 0.5 వార్ ఊకేనే లేదు. ఇదే కమల్ హాసన్ మాట్లాడతాడు, చోళాలు హిందువులు కాదు అని అంటాడు. మళ్ళా రాహుల్ గాంధీ కూడా వెనకటి బతురాస్ ఎవరు అని చెప్పి మాట్లాడాడు. అసలైన సిసలైనోని మర్చిపోతలేవు. అసలైన సిసలైన పెట్టుకొని వచ్చినలే ఫోటోలు అన్నీ అలా రాసుకున్నా, మర్చిపోతాను. మనడు మలన పితాతే ఉన్నాడు కదా, మన మలన పితాతే ఏ ఎసుంటాడు. పాలెస్టీన్ మీద ఎంత సింపతి చూపించిండు మలన పితాతే, మర్చిపోయినామా? పోరాదురా నాయన మీరు అందరూ. ఇరాన్లో ఓన్రి కదరా, విశ్వరూపం ఆడ చేయి కదరా బాయ్. రాహుల్ గాంధీ నువ్వు పోయి ఆయన సమాధికి పోయి 2 గులాబ్ పూలు పెట్టరా కదా, మీ పూల వల్ల చాచా షెర్వానీలకేం తీసి చెయ్యి కదా. అర్ఫా ఖనూం షెర్వానీని అడుగుతున్నా, నూరా ఫతేని అడుగుతున్నా, పోగా ఆమె ఎట్లా రాసిందని అంటే ఎస్ దట్స్ సేమ్ కిల్లర్, ఎస్ ఎస్ ఎస్. నాకు మా దోస్తు ఫోన్ చేసిండు, గిరీష్ భాయ్ అరే వద్దురా నువ్వు మాట్లాడకు మళ్ళా, ఓఎస్ 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 అని అన్నట్టుంటుంది. దానికి ఏదైనా సింక్ పెట్టి పాట పెట్టిన వాళ్ళు మళ్ళీ ఘోరంగా ఉంటాయి ఆ సప్పుళ్ళు. కరెక్టా రాంగా? అయ్యి ఎందుకంత మళ్ళీ అర్ఫా ఖనూంకి ఓవెన్లలో పిల్లలను కాల్చినప్పుడు తెలియలే? అరే వీడియోలు పెట్టిర్రు, ఒక అమ్మాయిని చచ్చిపోయిన మహిళని కాళ్ళు ఇరగొట్టి ఆడుతున్నారు రా శవం మీద. బతుకున్నప్పుడు రేప్ చేసిండ్రు, చచ్చినప్పుడు రేప్ చేసిండ్రు పాపము. ఇవి కనబడే ఆడు కమినేవాడు ఏమన్నాడు, ఎవరైతే బాలికలు జైళ్ళల్లో ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా చంపొద్దు, రేప్ చేసి చంపాలా, వాళ్ళు జన్నత్ పోవద్దు. ఇంత గలీజ్ ఆలోచనలు ఉన్న కమినే కానీ మానవత్వం ఏడిపోయిందిరా మీది. ఆడాలని జంతువులుగా చూడాలన్నాడు మాట్లాడుతూ ఉంటాయి. ఏంద్రా నాకు అర్థం కాదు మీ కథ. ఎందుకురా సపోర్ట్ చేస్తాము? మానవత్వం చచ్చిన అదరా దేశంలో ఇదారా మానవత్వం? అర్ఫా ఖనూంకి ఇది అందరు ఎందుకు? నూరా ఫతే ఒక ఐటమ్ సాంగులు చేసుకుని బతికే నూరా ఫతే ఏం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాదు. ఐటమ్ గిరి మాటలు కాకపోతే ఏమంటారు దీన్ని? వీళ్ళకందరికి ఒకటే కరెక్టు. ఎవరు తెలుసా? గాయవాలా. చాయ్వాలా జర నెగ్లెక్ట్ చేస్తాడేమో కొన్ని దాంట్లో, ఓపిక ఎక్కువనేమో. గాయవాలా బద్దలు వల్ల కొట్టిండి నిన్న ప్రొటెస్టులు చేస్తా అంటే. బద్దల్ భాషింగాలు చేసిండు యోగి ఆదిత్యనాథ్. మీరు చూస్తారు బిడ్డ, చాయ్వాలాకే బాద్ గాయవాలా అని చూస్తారు.